హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పెసలు దోస ఎలా వేసుకోవాలో ఒకరైతే చూపించమని అడిగారండి. ఇప్పుడైతే పెసలు ఒక 8 గంటలైతే నానేసుకోవాలి. నేను నైట్ నానేసుకున్నాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. 4 పచ్చిమిర్చి బాగా స్పైస్ ఉన్నాయండి. 1 ఇంచు అల్లం అయితే వేసేసుకున్నాను. అల్లం, శనగపిండి కూడా ఒక గరిటె అయితే వేసుకున్నాను. శనగపిండి వేస్తే టేస్ట్ బాగుంటుందండి పెసలు దోసలు. ఇప్పుడైతే ఒక గ్లాసు వాటర్ అయితే పడతాయండి. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ గ్లాస్ ఉంచుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను, సాల్ట్ వేసాను. చూస్తున్నారు కదా, పిండి అయితే వేసేసాను. మెత్తగా వేసుకోవాలి. కొంచెం వాటర్ కావాలంటే కలుపుకోండి. నేనైతే కొంచెం కలిపాను. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేద్దాం. జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. పెసర దోశ వేసేటప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే అవి యాడ్ చేయలేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదండి, స్పీడ్కి అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. పెసర దోశ అంటే త్వరగా అయితే ఉడకదు, కొంచెం టైం పడుతుంది. కాబట్టి మంచిగా ఉడికించుకుందాం. స్పైసీగా ఘాటుగా బాగుంటుంది. ఎమ్మి క్రిస్పీగా ఉంటుంది దోశ కూడా. కొంచెం ఇది ఆయిల్ అయితే వేసేద్దాం, 1 స్పూన్ ఆయిల్ అయితే. చూస్తున్నారు కదా, చుట్టుపక్కలంతా ఉడుకుతుంది. మంచిగా ఉడకాలి. తిప్పేద్దాం. అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది దోశ. కొంతమంది పసుపు వేస్తారు పిండిలో, అవేం అవసరం లేదండి. చెప్పిన విధంగా అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ పెసర దోశ చాలా టేస్టీగా ఉంటుందండి.